ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారుల సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మోడీ మీడియా ముందు ప్రస్తావించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరింది. అలాగే భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అమెరికా మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి ప్రత్యేక విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 104 మంది భారతీయులు అమెరికా నుంచి భారత్కు పంపించబడ్డారు. ఫిబ్రవరి 15న మరొక ప్రత్యేక విమానం అమృత్సర్కు చేరుకునున్నట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 18,000 మంది భారతీయులు చట్టపరమైన పత్రాలు లేకుండా అక్కడ నివసిస్తున్నట్లు అంచనా. వీరందరినీ స్వదేశానికి పంపేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఏ దేశమైనా చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని అక్కడ నివసించకూడదు, ఇది ప్రపంచానికే వర్తించే నిబంధన అని స్పష్టం చేశారు. అంతేకాక అక్రమ వలసల వెనుక మానవ అక్రమ రవాణా మాఫియా పెద్ద పాలుగా పనిచేస్తుందని, నిరుద్యోగం, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని యువతను మోసం చేస్తున్నారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని పూర్తిగా అరికెట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్కు సహకరించనున్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా అక్రమ వలసదారులని భారతదేశానికి తిరిగి పంపించేయండి అని మోడీ స్వయానా ప్రకటించేశారు. ఈ విధంగా అక్రమ వలసదారుల సమస్యపై భారత్, అమెరికా మధ్య పరస్పర సహకారంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.